షిరిడి వెళ్ళాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి 3 రోజుల టూర్ ప్యాకేజీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారా? కానీ ప్రయాణం ఎలా ప్లాన్ చేయాలి? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? షిరిడీలో హోటల్ ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడి నుంచి ఆలయానికి ఎలా వెళ్ళాలి? తిరుగు హైదరాబాద్కి ఎలా చేరుకోవాలి? ఈ లెక్కలన్నీ చూసుకుంటూ చాలామంది షిరిడి యాత్రను వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ నుంచి కేవలం 2 రాత్రులు 3 రోజుల్లో షిరిడి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకుని తిరిగి రావడానికి ఒక ప్యాకేజీ అందుబాటులో ఉంది. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా వంటి ముఖ్యమైన సదుపాయాలను కూడా ఈ ప్యాకేజీలోకి పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ప్రతి బుధవారం నుండి ఎక్కడి నుంచి రైలు బయలుదేరుతుంది? షిరిడికి ఎప్పుడు చేరుకుంటారు? దర్శనం కోసం టికెట్ ప్యాకేజీలో ఉందా? హోటల్ ఎలాంటి వసతి ఇస్తుంది? పిల్లలకు ఎంత ఛార్జీ? స్లీపర్లో వెళ్తే ఎంత? 3 ఏసీలో వెళ్తే ఎంత? ప్యాకేజీలో లేని ఖర్చులు ఏవి? ఈ యాత్రలో మరో ముఖ్యమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉందా? అన్నిటినీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరిలో ఈ ప్యాకేజీ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది, ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వారికి ముందుగా ఏ విషయాలు గమనించాలో కూడా చెబుతాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యాత్రకు సంబంధించిన ప్రాథమిక వివరాలని తెలుసుకుందాం. ఈ ప్యాకేజీ పేరు సాయి సన్నిధి. హైదరాబాద్ నుంచి షిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తుల కోసం ఈ యాత్రను రూపొందించారు. ఈ ప్రయాణం ప్రతి బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. మొత్తం 2 రాత్రులు 3 రోజుల పాటు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అంటే బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి గురువారం షిరిడిలో సాయిబాబాను దర్శించుకొని అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం ప్రారంభించి శుక్రవారం ఉదయం హైదరాబాద్కి చేరుకునే విధంగా ఈ ప్రయాణాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో షిరిడి దర్శనం చేసుకుని తిరిగి రావాలనుకునే వారికి ఇది ముఖ్యంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో మరో ప్రత్యేకత కూడా ఉంది. షిరిడితో పాటు శని సింగాపూర్ ప్రాంతాన్ని కూడా సందర్శించే అవకాశం ఈ యాత్రలో ఉందని వివరాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఒకే ప్రయాణంలో 2 ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునే వారికి ఇది మంచి ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే ప్రయాణ షెడ్యూల్లో వాస్తవంగా ఏ సందర్శన కార్యక్రమాలు ఉంటాయో, వాటి సమయాలు ఎలా ఉంటాయో ప్రయాణానికి ముందు అధికారిక వివరాల్లో మరోసారి నిర్ధారించుకోవడం మంచిది. ఇక మొదటి రోజు ఎలా ఉంటుంది? బుధవారం సాయంత్రం కాచిగూడ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు చేరుకోవాలి. సాయంత్రం 6:40 కాచిగూడ నుంచి అజంతా ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరుతుంది. ఇదే రైల్లో షిరిడి వైపు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ప్యాకేజీ తీసుకునే విధానాన్ని బట్టి రైలు తరగతి మారుతూ ఉంటుంది. సాధారణ తరగతి ప్యాకేజీలో స్లీపర్ సౌకర్యం ఉంటుంది. కొంచెం ఎక్కువ సౌకర్యం కావాలనుకునే వారికి 3 ఏసీ సౌకర్యం ఉన్న కంఫర్ట్ ప్యాకేజీ ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్కు, మీ ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఈ రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. రాత్రంతా రైలు ప్రయాణం చేసిన తర్వాత గురువారం ఉదయం సుమారు 7:10 నాగోసోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడికి వెళ్లేందుకు వాహన సదుపాయం ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్ దగ్గర దిగిన వెంటనే షిరిడికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ప్రయాణికులకు అవసరం ఉండదు. ప్యాకేజీలో భాగంగా స్థానిక రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి హోటల్కి తీసుకెళ్లి చెక్-ఇన్ చేస్తారు. ఇక్కడ అసలు లక్ష్యం ఏమిటంటే సాయిబాబా దర్శనం. హోటల్లో సామాన్లు ఉంచుకొని తర్వాత ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయంలో షిరిడి సాయిబాబా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆలయ దర్శనం కోసం అవసరమైన టికెట్లు ఈ ప్యాకేజీలో చేర్చలేదు. అంటే ప్యాకేజీ తీసుకున్నంత మాత్రాన దర్శన టికెట్లు కూడా ఇందులో భాగం కాదు. దర్శనానికి సంబంధించిన టికెట్ లేదా ఇతర ఆలయ సేవలు కావాలంటే వాటిని ప్రయాణికులే విడిగా చూసుకోవాలి. కాబట్టి షిరిడీకి వెళ్లే ముందు ఆలయ అధికారిక వ్యవస్థ, దర్శనం, ప్రవేశం, అందుబాటులో ఉన్న సేవల గురించి తాజా వివరాల్ని తెలుసుకోవడం మంచిది. షిరిడీలో గురువారం రోజు మీకు అత్యంత ముఖ్యమైన సమయం ఇదే. ఎందుకంటే ఒకవైపు ప్రయాణం పూర్తవుతుంది, మరోవైపు సాయిబాబా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. భక్తులు తమ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అదే రోజు సాయంత్రం తిరిగి రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. కాబట్టి ఆలయ దర్శనం, భోజనం, కొంత విశ్రాంతి, అవసరమైన కొనుగోళ్లు ఇలా అన్నిటినీ సమయానికి అనుగుణంగా పూర్తి చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్యాకేజీ చాలా తక్కువ సమయంలో పూర్తయ్యేలా రూపొందించారు. అందుకే ఇది దీర్ఘకాలికంగా షిరిడీలో ఉంటూ ప్రశాంతంగా కొన్ని ప్రాంతాలను చూడాలనుకునే వారికి కాకుండా ప్రధానంగా సాయిబాబా దర్శనం కోసం మాత్రమే తిరిగి రావాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజు సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన ఉంటుంది. కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు, ఎక్కువ విశ్రాంతి అవసరమయ్యేవారు ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. ఇక సాయంత్రం విషయానికి వస్తే సుమారు 6 గంటల సమయంలో హోటల్ నుంచి చెక్అవుట్ చేసి నాగర్సోల్ రైల్వే స్టేషన్ బయలుదేరుతారు. రాత్రి 8:30 స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రాత్రి 9:20 తిరుగు ప్రయాణం చేసి రైల్లో ఉంటుంది. అంటే గురువారం ఉదయం షిరిడికి చేరుకున్న ప్రయాణికులు అదే రోజు రాత్రి తిరుగు హైదరాబాద్ ప్రయాణం ప్రారంభిస్తూ ఉంటారు.
ఇక మూడో రోజు అంటే శుక్రవారం ఉదయం రైలు ప్రయాణం పూర్తవుతుంది. ఉదయం 9:45 కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. అంటే బుధవారం సాయంత్రం ప్రారంభమైన ప్రయాణం గురువారం షిరిడి దర్శనం తర్వాత గురువారం రాత్రి తిరుగు ప్రయాణం, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకోవడం. మొత్తం 2 రాత్రులు 3 రోజుల వ్యవధిలో ఈ యాత్ర పూర్తవుతుంది. ఇప్పుడు అందరి ఆసక్తి ఉండే అసలు విషయానికి వస్తే ఈ ప్యాకేజీ ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఏ తరగతిలో ప్రయాణించాలనుకుంటున్నారు? ఒంటరిగా వెళ్తున్నారా? ఇద్దరు కలిసి వెళ్తున్నారా? ముగ్గురు కలిసి ఒక గదిలో ఉండబోతున్నారా? పిల్లలు ఉన్నారా? అన్నదాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది. ముందుగా కంఫర్ట్ ప్యాకేజీ విషయానికి వస్తే ఇందులో 3 ఏసీ రైలు ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించే వ్యక్తికి సుమారు 7,900 రూపాయలుగా ఛార్జీ ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక గదిని పంచుకుంటే ఒక్కొక్కరికి సుమారు 6,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు కలిసి ఉండే విధానంలో ఒక్కొక్కరికి సుమారు 6,000 ఛార్జీ వరకు ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు అదనపు మంచంతో సుమారు 6,080 రూపాయలు, మంచం లేకుండా సుమారు 5,050 రూపాయల ఛార్జీ ఉంటుంది. ఇక సాధారణ ప్యాకేజీ విషయానికి వస్తే ఇందులో స్లీపర్ తరగతి రైలు ప్రయాణం ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించే వారికి సుమారు 6,370 రూపాయల ఛార్జీ ఉంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉండే విధానంలో ఒక్కొక్కరికి సుమారు 5,500 చెల్లించే రూపాయలు ఉంటుంది. సుమారు 5,100 రూపాయలు చెల్లించాలి. పిల్లలకు అదనపు మంచంతో సుమారు 4,390 రూపాయలు, మంచం లేకుండా సుమారు 3,360 రూపాయల ఛార్జీ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇవి మీరు ఇచ్చిన ఏప్రిల్ 2026 నుంచి అమల్లో ఉన్న టారిఫ్ వివరాల ప్రకారం చెబుతున్న ధరలు. ప్రయాణ తేదీ, సీట్ల లభ్యత, ప్యాకేజీ మార్పులు లేదా సంస్థ నిర్ణయాల కారణంగా ధరలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బులు చెల్లించే ముందు అధికారికంగా తాజా ధరను నిర్ధారించుకోవాలి. ఇప్పుడు ప్యాకేజీలో మనకు లభించబోయేవి చూద్దాం. మొదటిగా రైలు ప్రయాణం ఉంటుంది. సాధారణ ప్యాకేజీలో స్లీపర్ తరగతి, కంఫర్ట్ ప్యాకేజీలో 3 ఏసీ తరగతులు, రెండోది షిరిడీలో హోటల్ వసతి, మూడోది స్థానికంగా ప్రయాణించేందుకు వాహన సదుపాయం, నాలుగోది ఒక రోజు అల్పాహారం, ఐదోది ప్యాకేజీలో పేర్కొన్న సందర్శన కార్యక్రమాలకు సంబంధించిన సదుపాయాలు, ఆరోది ప్రయాణ బీమా, అలాగే వర్తించే పన్నులు కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు ప్యాకేజీలో లేని విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ప్యాకేజీ ధర చూసి వెళ్ళి అక్కడ అదనపు ఖర్చులు ఎదురైతే ఇబ్బంది కలగవచ్చు. అందుకే ముందుగానే తెలుసుకోవడం మంచిది. మొదటిగా ఆలయ దర్శన టికెట్లు ప్యాకేజీలో లేవు. అంటే సాయిబాబా ఆలయ దర్శనానికి సంబంధించిన టికెట్ను ప్రయాణికులే చూసుకోవాలి. రెండవది లంచ్, డిన్నర్ ప్యాకేజీలో లేవు. మూడవది రైల్లో తీసుకున్న ఆహారం కూడా ప్యాకేజీలో లేదు. నాలుగవది అదనపు ఆహారం, వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే భరించాలి. ఐదవది సందర్శన ప్రదేశాల్లో ప్రవేశ రుసుములు ఉంటే అవి కూడా అదనపు ఖర్చే అవ్వచ్చు. ఆరోది మార్గదర్శకుడి సేవలు ప్యాకేజీలో లేవు. ప్యాకేజీలో ప్రత్యేకంగా పేర్కొన్న ఇతర సేవలకు కూడా ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. ఇక హోటల్ విషయానికి వస్తే చిడు సఫేరో రిసార్ట్స్ లేదా సమానమైన హోటల్లో వసతి కల్పించే అవకాశం ఉంటుంది. అయితే హోటల్ పేరు మారే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రయాణానికి ముందు కేటాయించిన హోటల్ నిర్ధారించుకోవడం మంచిది. ఒక గదిలో సాధారణంగా ఒక అదనపు వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. ముగ్గురు కలిసి గదిని పంచుకునే సందర్భంలో అదనపు వ్యక్తికి నెలపై అదనపు పరుపు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మంచం తప్పనిసరిగా లభిస్తుందని హామీ ఇవ్వడం సరైనది కాదు. పిల్లల విషయంలో కూడా ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు అదనంగా మంచం అవసరమైతే అదనపు వ్యక్తి ఛార్జీలు వర్తిస్తాయి. కాబట్టి కుటుంబంతో వెళ్ళేవారు పిల్లల వయసు, మంచం అవసరం, గది పంచుకునే విధానం వంటి వివరాలను ముందుగానే నిర్ధారించుకోవాలి. ఇప్పుడు సీట్ల పరిస్థితి చూద్దాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సాధారణ తరగతి స్లీపర్లో 16 సీట్లు, కంఫర్ట్ తరగతి 3 ఏసీలో 6 సీట్లు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రయాణ తేదీకి అనుగుణంగా సీట్ల లభ్యత మారవచ్చు. కాబట్టి ఇన్ని సీట్లు ఉన్నాయని చివరిగా మనం భావించకూడదు. మీరు వెళ్ళాలనుకునే తేదీకి అందుబాటులో ఉన్న సీట్లను ముందుగానే నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ రైలు టికెట్లకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రయాణ తేదీకి సుమారు 4 రోజుల ముందు టికెట్లు జారీ చేసే విధానం ఉందని ప్యాకేజీల వివరాల్లో పేర్కొన్నారు. కేంద్రీకృత రైల్వే రిజర్వేషన్ విధానం ద్వారా టికెట్లు జారీ అవుతూ ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు కోరుకున్న ప్రత్యేక బెర్త్ను ఎంచుకోవడం లేదా తర్వాత బెర్త్ మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అంటే మీరు టికెట్కి బెర్త్ కావాలి, కింద బెర్త్ కావాలి అని కోరుకున్నా అది తప్పనిసరిగా లభిస్తుందని హామీ ఇవ్వలేము. కేటాయించిన బర్త్లోనే ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. ఇక హోటల్ చెక్-ఇన్ సమయం సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉంటుంది. కానీ షిరిడీకి ఉదయం చేరుకున్న తర్వాత గది వెంటనే సిద్ధంగా ఉంటే ముందుగానే గది ఇవ్వవచ్చు. లేదంటే సాధారణ చెక్-ఇన్ సమయం వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
ఉదయం షిరిడీకి చేరుకున్న వెంటనే గది ఖచ్చితంగా దొరుకుతుందని భావించకూడదు. ఇప్పుడు ఈ ప్యాకేజీ ఎవరికి సరిపోతుంది అనే ప్రశ్నకు వస్తే, హైదరాబాద్ నుంచి షిరిడీకి వెళ్ళాలనుకునే కుటుంబాలకు ఇదొక సులభమైన ఎంపిక కావచ్చు. ముఖ్యంగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. స్వయంగా రైలు టికెట్లు, హోటల్, స్థానిక రవాణా అన్నింటినీ విడివిడిగా ఏర్పాటు చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే, ఒకే ప్యాకేజీలో ముఖ్యమైన సదుపాయాలు పొందడం వల్ల కొంత సౌకర్యం ఉంటుంది. అలాగే వృద్ధులతో షిరిడీకి వెళ్ళేవారు కూడా ఈ ప్యాకేజీని పరిశీలించవచ్చు. అయితే ప్రయాణం మాత్రం చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి రైలు ప్రయాణం, ఉదయం షిరిడీ చేరుకోవడం, అదే రోజు దర్శనం, సాయంత్రం తిరుగు ప్రయాణం. కాబట్టి ఎక్కువ విశ్రాంతి తీసుకునేవారు ఇది కొంచెం అలసటగా అనిపించవచ్చు. అలాంటి వారు ఎక్కువ రోజుల ప్యాకేజీ లేదా స్వతంత్ర ప్రయాణాన్ని కూడా పరిశీలించుకోవచ్చు. ఇక యువత, స్నేహితుల బృందాలు, తక్కువ సెలవులో ఉన్న ఉద్యోగులు కూడా ఈ ప్యాకేజీని పరిశీలించవచ్చు. బుధవారం సాయంత్రం బయలుదేరి శుక్రవారం ఉదయం తిరుగు రావడం వల్ల ఎక్కువ రోజులు సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. గురువారం ప్రధానంగా షిరిడీ దర్శనానికి కేటాయించవచ్చు. అయితే ఈ ప్యాకేజీ తీసుకునే ముందు ఒక లెక్క మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ప్యాకేజీ ధర ఎంత, దానికి అదనంగా ఎంత ఖర్చు ఉంటుంది, లంచ్, డిన్నర్ ఎంత ఖర్చు అవుతుంది, రైలు ఆహారం తీసుకుంటే ఎంత, వ్యక్తిగత కొనుగోలు ఎంత, పిల్లల ఖర్చు ఎంత, ఇలా మొత్తం యాత్రకు మీ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే అంచనా వేసుకోవాలి. అప్పుడు ప్యాకేజీ నిజంగా మీకు సరిపోతుందా లేదా అని సులభంగా నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఇద్దరు పెద్దలు సాధారణ ప్యాకేజీలో వెళ్తే ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి సుమారు 5,100 రూపాయల చొప్పున ఉంటుంది. అంటే ఇద్దరికి కలిపి సుమారు 10,200 రూపాయలు. కానీ దీనికి లంచ్, డిన్నర్, దర్శన టికెట్లు, వ్యక్తిగత ఖర్చు అదనంగా రావచ్చు. 3 ఏసీ కంఫర్ట్ ప్యాకేజీ తీసుకుంటే ఇద్దరికి కలిపి సుమారు 13,400 రూపాయలు అవుతుంది. దీనికి కూడా ప్యాకేజీలో లేని ఖర్చులు అదనంగా ఉంటాయి. కాబట్టి ధరను చూసి వెంటనే నిర్ణయం తీసుకోవడం, మొత్తం ఖర్చును లెక్కించాలి. మరో ముఖ్యమైన విషయం, షిరిడీలో సాయిబాబా దర్శనానికి వెళ్ళేవారు ముందుగానే తమ దర్శన సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఆలయంలో భక్తుల రద్దీ రోజుకు బట్టి మారవచ్చు. గురువారం ప్రత్యేకంగా భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్యాకేజీలో దర్శన టికెట్ లేకపోవడంతో ఆ ఏర్పాటు ప్రయాణికులే చూసుకోవాలి. ఇక శని సింగాపూర్ను కూడా చూడాలనుకునే భక్తులు ప్యాకేజీ షెడ్యూల్లో అది ఎలా చేర్చబడిందో, ప్రయాణ సమయం ఎంత, ఏ వాహన సదుపాయం ఉంది వంటి విషయాన్ని కూడా అధికారిక ప్యాకేజీ వివరాల్లో నిర్ధారించుకోవాలి. ఎందుకంటే షిరిడీ దర్శనానికి కేటాయించిన సమయం పరిమితంగా ఉండడంతో అన్ని ప్రాంతాలకు ఎంత సమయం కేటాయించి చూపిస్తారో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోండి, ప్యాకేజీ తీసుకున్నామంటే ప్రతి విషయం మనకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉండదు. రైలు సమయాలు, వాహన సమయాలు, హోటల్ సమయాలు అన్నీ ముందే నిర్ధారించబడి ఉంటాయి. కాబట్టి సమయపాలన చాలా ముఖ్యంగా తిరుగు ప్రయాణం చేసే రైలును మిస్ కాకుండా ముందుగానే స్టేషన్కు చేరుకోవాలి. షిరిడీ యాత్రలో ఒక సాధారణ పొరపాటు ఏమిటంటే, ఆలయంలో ఎక్కువ సమయం పడుతుందని ముందుగానే ఊహించకుండా ఇతర కార్యక్రమాలకు కూడా ఎక్కువగా పెట్టుకోవడం. ఈ ప్యాకేజీలో సమయం తక్కువ కాబట్టి అలాంటి పొరపాటు చేయకండి. ముందుగానే ప్రధాన లక్ష్యం సాయిబాబా దర్శనం, ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఇతర కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. ఈ ప్రయాణంలో తీసుకోవాల్సిన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అవసరమైన గుర్తింపు పత్రాలు, టికెట్ వివరాలు, మందులు వాడేవారు తమకు అవసరమైన మందులు, పిల్లలకు అవసరమైన వస్తువులు, తేలికపాటి దుస్తులు, వ్యక్తిగత అవసరాలు తీసుకువెళ్ళాలి. రైలు ప్రయాణం కావడంతో అవసరమైన వస్తువులను చిన్న బ్యాగుల్లో సర్దుకోవడం సౌకర్యంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ నుంచి షిరిడీకి సాయి సన్నిధి పేరుతో ఉన్న ఈ 2 రాత్రులు 3 రోజుల యాత్ర తక్కువ సమయంలో సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఉపయోగపడే ప్యాకేజీగా కనిపిస్తూ ఉంది. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:40 రైలు బయలుదేరుతుంది. గురువారం ఉదయం నాగర్ సోలార్ చేరుకొని అక్కడి నుంచి షిరిడీకి వెళ్తారు. హోటల్లో వసతి తీసుకున్న తర్వాత సాయిబాబా దర్శనం చేసుకుంటారు. సాయంత్రం తిరుగు బయలుదేరి రాత్రి రైలు ఎక్కుతారు. శుక్రవారం ఉదయం 9:40 కాచిగూడ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. సాధారణ ప్యాకేజీలో స్లీపర్ ప్రయాణం ఉండగా, కంఫర్ట్ ప్యాకేజీలో 3 ఏసీ ప్రయాణం ఉంటుంది. సాధారణ ప్యాకేజీలో వ్యక్తుల సంఖ్య బట్టి ధర సుమారు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు మధ్యలో ఉండగా, 3 ఏసీ ప్యాకేజీలో సుమారు 6,700 నుంచి 7,900 వరకు ఉంటుంది. పిల్లలకు ప్రత్యేక ధరలు ఉన్నాయి. అయితే ఈ ధరలు మారే అవకాశం ఉన్నందున అధికారికంగా నిర్ధారించుకోవడం తప్పనిసరి. ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా, ఒకరోజు అల్పాహారం, బీమా, వర్తించే పన్నులు వంటి సదుపాయాలు ఉన్నాయి. కానీ దర్శన టికెట్లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, రైలు ఆహారం, వ్యక్తిగత ఖర్చులు, కొన్ని ప్రవేశ రుసుములు, మార్గదర్శకుడి సేవలు వంటి వాటిని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్యాకేజీని చూసి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్ళాలి, ఎక్కువ సెలవులు లేవు, రైలు ప్రయాణం కావాలి, హోటల్, స్థానిక రవాణా అన్ని విడివిడిగా ఏర్పాటు చేసుకోవడం కష్టం.
అని అనుకునే వారికి పరిశీలించదగిన ఎంపిక. కానీ షిరిడీలో 2-3 రోజులు ప్రశాంతంగా ఉండాలి, ఆలయ దర్శనానికి ఎక్కువసేపు కావాలి, చుట్టుపక్కల ప్రాంతాలని కూడా నెమ్మదిగా చూడాలి అనుకునే వారికి ఈ 3 రోజుల ప్యాకేజీ సరిపోకపోవచ్చు. చివరికి ఒకసారి మొత్తం విషయాన్ని గుర్తు చేసుకుందాం. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి సాయంత్రం 6:40 ప్రయాణం ప్రారంభమవుతూ ఉంటుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. గురువారం ఉదయం నాగర్సోల్ చేరుకొని అక్కడి నుంచి షిరిడీకి ప్రయాణం ఉంటుంది. హోటల్లో వసతి, సాయిబాబా దర్శనం, నాగర్సోల్ ప్రయాణం, రాత్రి రైలు, శుక్రవారం ఉదయం కాచిగూడలో చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. స్లీపర్ లేదా 3 AC ఎంపిక, కుటుంబ సభ్యుల సంఖ్య, గది పెంచుకునే విధానం, పిల్లల వయసు ఆధారంగా ధరలో మార్పులు, ప్యాకేజీలో ఉన్నవి లేనివి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఒక ముఖ్యమైన సూచనతో ఈ వీడియోను ముగిద్దాం. మీరు ఈ యాత్రకు టికెట్ బుక్ చేసుకునే ముందు ప్రయాణ తేదీ, సీట్ల లభ్యత, ప్యాకేజీ ధర, హోటల్ పేరు, దర్శన ఏర్పాట్లు, స్థానిక వాహనం, ప్యాకేజీలో ఉన్నవి లేనివి వంటి అన్ని వివరాలను అధికారిక IRCTC పర్యాటక సేవల ద్వారా మరోసారి నిర్ధారించుకొని, ఎందుకంటే ప్యాకేజీ ధరలు, సీట్ల లభ్యత, ప్రయాణ సమయాలు, హోటల్ వంటి వివరాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది.